హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. సో లాస్ట్ వీడియోలో 15 వరకు మనం క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకున్నాం కదా అండి. ఇప్పుడు మిగిలిన క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకుందాం, ప్రాక్టీస్ బిట్స్ కూడా. ఓకే, 16 క్వశ్చన్ చూస్తుంది. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది. ఫస్ట్ ఆప్షన్ మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలి. సెకండ్, బహుళ ఎంట్రీ ఎగ్జిట్లు అవకాశం ఇవ్వాలి. థర్డ్, ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంకును స్థాపించాలి. ఫోర్త్, ఐఐటి ఐఐఎంలతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విద్యాలయాలు స్థాపించాలి. దీనికి మనం షార్ట్కట్లో మెరు అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్. అన్నీ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ 17, జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది. దీనికి క్వశ్చన్స్ చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్, ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలి. సెకండ్, ప్రపంచంలోని మొదటి 100 స్థానాలలో గల ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. థర్డ్ ఆప్షన్, మన సంస్థలకు విదేశాలలో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. ఈ 3 ఆప్షన్స్ చూస్తున్నారు కదా. దీనికి ఆన్సర్ చూడండి. 1 మాత్రమేనా? సెకండ్ ఆప్షన్ 1, 2 మాత్రమే. థర్డ్ 1, 2 మాత్రమే. ఫోర్త్ 2, 3 మాత్రమే. ఆన్సర్ చూడండి. 1, 2, 3 మాత్రమే. ఫస్ట్, సెకండ్, థర్డ్. 18 క్వశ్చన్, జాతీయ పరిశోధన ఫౌండేషన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాలని ప్రతిపాదించినది. ఫస్ట్ ఆప్షన్ జాతీయ విద్యా విధానం 1968. సెకండ్, జాతీయ విద్యా విధానం 1486. థర్డ్, జాతీయ విద్యా విధానం 2020. ఫోర్త్, అన్నీ. ఆన్సర్ థర్డ్, జాతీయ విద్యా విధానం 2020. 19 క్వశ్చన్, జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది. ఫస్ట్ ఆప్షన్, భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సెకండ్, భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థను ఏర్పాటు చేయాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. థర్డ్, భారతీయ భాషల సంస్థను స్థాపించాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్. దీనికి ఫస్ట్ ఆప్షన్ చూడండి. 1 మాత్రమేనా? సెకండ్ 2 మాత్రమే. థర్డ్ 1, 2 మాత్రమే. ఫోర్త్ 1, 2 మాత్రమే. దీనికి ఆన్సర్ చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 20 క్వశ్చన్, జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదిక నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం NETE షార్ట్కట్ ఏర్పాటు చేయాలని సూచించినది. ఫస్ట్ ఆప్షన్ NEP 1968. సెకండ్ NEP 1986. థర్డ్ RTA యాక్ట్ 2009. ఫోర్త్ NEP 2020. దీనికి ఆన్సర్ NEP 2020. నెక్స్ట్ 21, NEP 2020 ప్రతిపాదించినది. ఫస్ట్ ఆప్షన్ CABA సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను బలోపేతం చేయాలి. సెకండ్, GDPలో విద్యపై ఖర్చు చేయాలి. థర్డ్, కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు కలిసి పనిచేయాలి. ఫోర్త్, దాతృత్వ భావన గల విద్యా సేవా సంస్థలకు ప్రోత్సాహం అందించాలి. ఫస్ట్ ఆప్షన్ 1 మాత్రమేనా? సెకండ్ 1, 2 మాత్రమే. థర్డ్ 1, 2, 3 మాత్రమే. ఫోర్త్ 1, 2, 3, 4 మాత్రమే. దీనికి ఆన్సర్ ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4. 22 క్వశ్చన్ చూడండి. పబ్బజ్జ అనే విద్యార్థి దశ కాలంలో కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ బౌద్ధకాలం. సెకండ్ వేదకాలం. థర్డ్ మధ్యయుగం. ఫోర్త్ బ్రిటిష్ యుగం. దీనికి ఆన్సర్ చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ బౌద్ధకాలం. 23, ప్రస్తుతం విద్య ఈ జాబితాలో ఉంది. ఫస్ట్ ఆప్షన్ కేంద్ర జాబితా. సెకండ్ రాష్ట్ర జాబితా. థర్డ్ ఉమ్మడి జాబితా. ఫోర్త్ స్థానిక జాబితా. ఆన్సర్ ఉమ్మడి జాబితా. 24, విద్య అనేది అక్షరాస్యతన, లోక జ్ఞానము. థర్డ్ ఆప్షన్ జీవిత పర్యంత ప్రక్రియన. ఫోర్త్ సిద్ధాంతీకరణ. దీనికి ఆన్సర్ థర్డ్, జీవిత పర్యంత ప్రక్రియ. 25 క్వశ్చన్ చూడండి. మహమ్మదీయులలో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించు విద్యాభ్యాస ఉత్సవాన్ని ఇలా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ తాలీం. సెకండ్ మక్తబ్. థర్డ్ మద్రసా. ఫోర్త్ బిస్మిల్లా. దీనికి ఆన్సర్ చెక్ చేయండి. 4 బిస్మిల్లా. 26, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఫస్ట్ ఆప్షన్ ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. సెకండ్, ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు. థర్డ్, ప్రత్యేక బాలిక పాఠశాలలు. ఫోర్త్, వెనుకబడిన వారికి పాఠశాలలు. దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. 27, NEP 1986 మరియు POA 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు. ఫస్ట్ ఆప్షన్ కేంద్రీయ విద్యాలయాలు. సెకండ్ పబ్లిక్ పాఠశాలలు. థర్డ్ రెసిడెన్షియల్ పాఠశాలలు. ఫోర్త్ నవోదయ విద్యాలయాలు. దీనికి ఆన్సర్ చూడండి. నవోదయ విద్యాలయాలు. నెక్స్ట్ 28 క్వశ్చన్, 1958లో శ్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్. ఫస్ట్ ఆప్షన్ ఇందిరాగాంధీ. సెకండ్ దుర్గాబాయి దేశ్ముఖ్. థర్డ్ విజయలక్ష్మి పండిట్. ఫోర్త్ ప్రతిభా పాటిల్. దీనికి ఆన్సర్
దుర్గాబాయ్ దేశ్ముఖ్. 29. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఫస్ట్ ఆప్షన్ 41, సెకండ్ 42, థర్డ్ 43, ఫోర్త్ 44. దీనికి ఆన్సర్ 42. 13th క్వశ్చన్. గురుకుల విద్యా కాలం నాటిది. వేదకాలమా, బౌద్ధ కాలమా, ఇస్లాం కాలమా, ఏది కాదు? ఫస్ట్ ఆప్షన్ వేదకాలం. 31. 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఆప్షన్ నాగపూర్, సెకండ్ వార్ధా, థర్డ్ ఢిల్లీ, ఫోర్త్ అహ్మదాబాదు. ఆన్సర్ వార్ధా. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. క్లాసెస్ కన్నా మీకు ఏ విధంగా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.